తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణం పైన కూడా పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కమిషన్ తన రిపోర్టును కూడా ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం చూసిన సందర్భం కూడా కనబడుతుంది. దీనిపైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అటు మాజీ సీఎం కేసీఆర్ అలాగే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు 2 పిటిషన్లను కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ నివేదిక పైన స్టే ఇవ్వాలని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఈ 2 పిటిషన్లు కూడా విచారణకు వచ్చే అవకాశం కనబడుతుంది. సో గతంలో కూడా కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిపైన కూడా ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందడం జరిగింది. ఇప్పుడు తమకు సంబంధించి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తమ పైన ఆరోపణలు చేయడం కావచ్చు, మొత్తానికి అటు బీఆర్ఎస్ కి సంబంధించి ముఖ్యమంత్రి దీంట్లో పాత్రధారి సూత్రధారిగా ఉన్నారు అనేది కూడా ఇప్పటికే కమిషన్ చెప్పిన నేపథ్యంలో కూడా దీనిపైన స్టే ఇవ్వాలని చెప్పేసి కూడా అటు మాజీ ముఖ్యమంత్రి అలాగే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు ఆ 2 పిటిషన్లు కూడా విచారణకు వచ్చే అవకాశం కనబడుతుంది.